వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు. ప్రార్థన చేసుకొని వాక్యం ప్రారంభించే ముందు బిగ్ అసోసియేషన్ యొక్క పరిచర్యలు, నవవజ్రాలు మీ ముందుంచి కొన్ని ఇమేజెస్ ఒక పాట రూపంలో మీకు చూపించి తర్వాత ప్రార్థన చేసి వాక్య ధ్యానం చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడమని మా రక్షకుడైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగున్నారా? దేవుని వాక్యము మీతో మాట్లాడుతున్నదా? మీ కుటుంబ జీవితం ఆనందమయం, అభివృద్ధి కావాలని నేను ఆకాంక్షిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే మిమ్మల్ని క్రైస్తవ కుటుంబంగా కట్టాడు. దేవుడు మిమ్మలను ఆశీర్వదింప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకే మిమ్మలను క్రైస్తవ కుటుంబంగా కట్టాడు. దేవుడు మిమ్మల్ని గురించి చక్కటి ఉద్దేశాలు, మేలుకరమైనవి కలిగి ఉన్నాడు. హానికరమైనవి కాదు. భయపడొద్దు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించనై ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. మీ ఆనందం అధికమగినట్లు మీ కుటుంబం దీవించబడబోతోంది. ఇది నమ్మండి, విశ్వసించండి. దేవునికి లోబడండి. దేవుని దీవెనలన్నీ అందుకోండి. దేవునికి లోబడండి. దేవుని ఆశీర్వాదాలన్నీ వశము చేసుకోండి. దేవుడు ప్రేమ గలవాడు. సమస్తం నీకోసమే సృష్టించాడు. దేవుడు కన్నిచ్చాడు. ఎందుకో తెలుసా? తాను సృష్టించిన, నీ కొరకు సృష్టించిన రంగులు చూచి నువ్వు ఆనందిస్తావని. దేవుడు నీకు చెవులిచ్చాడు.
తాను ఈ లోకంలో ఇచ్చిన అద్భుతమైనటువంటి సంగీతం నువ్వు వింటావని. సంగీతం అంటే మనం తబలా, ఆర్గాన్, జాజ్, పియానో, ఫ్లూట్, హార్మోనియం, ఇవి మనం సంగీతం అని అనుకుంటున్నాం కదా. ఒకసారి ఊహించండి, ఉదయాన్నే లేచి పక్షులు చెట్ల మీద కిలకిలా రావాలన్నాం మనం, కానీ కిలా రావాలు అనేది ఉండదు, అవి అరుస్తాయి. ఒక్కసారిగా ఇదిగో నేను ఇప్పుడు వాక్యం చెబుతుంటే తెల్లవారుజామున బయట ఒక అద్భుతమైనటువంటి స్వరం, కోకిల స్వరం కూస్తూ వినపడుతుంది. నా హృదయం వెంటనే అటు వెళ్ళింది. ఆ శబ్దం నా హృదయాన్ని పులకరింపజేసింది. దేవుడు చెవులిచ్చాడు. దేవుని అద్భుతమైన సంగీతం, ఒక సెలయేరు ప్రవాహం, ఒక సముద్ర తరంగాల శబ్దం, ఒక పక్షుల కిలకిల రావాలు, అద్భుతమైనటువంటి సంగీతం కంపోజింగ్ అది. ఇఫ్ యూ కెన్ లిజన్ యూ కెన్ ఎంజాయ్. మీరు చూడండి, కాకి బొంగురు గొంతు, కోయిల స్వీట్ వాయిస్, ఒక చిన్న పిచ్చుగా కిచకిచలాడుతుంది, ఒక సింహం గర్జిస్తుంటే ఒక పులి గాండ్రిస్తుంది, ఒక కోతి కిచకిచలాడుతుంది. ప్రతి శబ్దం వేరు. అవన్నీ నువ్వు వినటానికే, అవన్నీ నీకు ఆనందం ఇవ్వటానికే. ప్రతి సౌండ్ దేవుడు క్రియేట్ చేసిందే. ఎందుకు తెలుసా? నువ్వు ఆనందించాలి. ఎంజాయ్ ద మ్యూజిక్. షూర్లీ యూ విల్ ఎంజాయ్ ద మ్యూజిక్. ఎన్ని గానాలు, ఎన్ని గొంతులు. మనం మాళవిక, చిత్ర, సునీత, సుశీల, లతా మంగేష్కర్, ఆశా బాన్స్లే, వీళ్ళ విషయాలే చెప్తున్నాం. దెర్ ఆర్ సో మెనీ వాయిసెస్, very sweet voices. If you can listen, every voice has its uniqueness. నీకు దేవుడు నాలుక ఇచ్చాడు టు టేస్ట్ ఎవ్రీథింగ్, టు టేస్ట్ ఎవ్రీథింగ్. నువ్వు అన్ని భుజించాలా, రుచి తెలియాలా. అందుకే దేవుడు నీకు నాలుక ఇచ్చాడు. నువ్వు శబ్దం విని ఆనందించాలి, స్వరాలు ఇచ్చాడు. నువ్వు చూచి ఆనందించాలి, దృశ్యాలు, రంగులు ఇచ్చాడు. నువ్వు తిని ఆనందించాలి, దేవుడు నీకు నాలుక ఇచ్చాడు. దేవుడు నీకు స్పర్శనిచ్చాడు, నువ్వు తాకి ఆనందించాలి. నీ ప్రియమైన కుమారుని, కుమార్తెను నువ్వు తాకినప్పుడు వచ్చే అనుభూతి, నువ్వు కొనుక్కున్న ప్రియమైన వాహనాన్ని నువ్వు తాకినప్పుడు వచ్చే ఆ స్పర్శలో వచ్చే అనుభూతి, అందుకే ఇవన్నీ నీకు ఇచ్చాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు, నువ్వు అర్థం చేసుకోలేదు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు భార్యనిచ్చాడు, నీకు అర్థం కాలేదు. నీ భార్యను నువ్వు చూస్తూ ఉంటే నీ ఆనందం అధికమవుతుంటుంది. నీ భార్యను ప్రేమిస్తూ ఉంటే నీ దుఃఖం మటుమాయం అవుతుంది. నీ భార్యను నువ్వు అనుభవించగలిగితే నీ తృప్తి అధికం అవుతుంది. నీకున్నదాన్ని వదిలిపెట్టి దేన్నో చూస్తావు. నీకు కలిగిన దాని వైపు చూసుకోవటం మానేశావు. అందరికీ కలిగిన దాన్ని చూచి అసంతృప్తి చెందుతున్నావు. If you can look at the things which God already provided to you, it gives you the contentment in your life. But you are leaving everything. Your focus is on something which is not yourself, which cannot belongs to you. నీకు చంద్రదాని కోసం చూస్తున్నావు, నీకు చంద్రదాని కోసం చూస్తున్నావు, నీకు చెందిన దాని కోసం చూడవు. నీ పక్క గుమ్మం చూస్తావు, నీ గుమ్మంలో ఎంత అందం ఉన్నదో చూసుకోలేవు. నీ పొరుగువాడిని చూస్తున్నావు, కానీ నీకు కలిగింది దాన్ని చూడలేకపోతున్నావు. God has given everything to everyone.
But no one looks at that. This is the tragedy in the human life. ఇదే మానవుల జీవితంలో చాలా సంతృప్తి, చాలా సంతృప్తి. దేవుడు నాకేం ఇవ్వలేదనుకుంటున్నావా? కమ్ ఆన్, ఓపెన్ అప్ యువర్ ఐస్, యూ కెన్ సీ ద సన్ ఎర్లీ మార్నింగ్. సూర్యుని చూస్తాం. జైల్లో ఉన్నవాడు సూర్యుని చూడలేడు. సముద్రంలో ఉద్యోగం చేస్తూ సబ్మెరైన్లో ఉన్నవాడు సూర్యుని చూడలేడు. కానీ నువ్వు చూస్తున్నావు, తృప్తి చెందు. చంద్రుని చూస్తున్నావు రాత్రిపూట, నువ్వు సృష్టించలేదు. చీకటిని చూస్తున్నావు విశ్రాంతి తీసుకోవటానికి, నువ్వు దృష్టించడం లేదు దాన్ని. నీకు తెలియకుండానే నీ ముక్కు దగ్గర ఆక్సిజన్ పెట్టాడు. ఆక్సిజన్ కోసం 1000 గంటలకు వెచ్చించే పరిస్థితి ఉంది. కానీ ఉచితంగా ఆక్సిజన్ పెట్టాడు. నువ్వు దేవుని స్తుతించలేకపోతున్నావు. నీకు వెలకట్టలేని కంటి చూపించాడు. నువ్వు దాన్ని బట్టి ఆనందించలేదు. నీ చుట్టూ జంతువులు ఉన్నాయి, ఏవి మాట్లాడుకోవట్లేదు. నీ చుట్టూ చెట్లు ఉన్నాయి, ఏవి మాట్లాడుకోవట్లేదు. వాటికి ప్రాణం ఉంది, ఎదుగుతున్నాయి. వాటికి ప్రాణం ఉంది, తిరుగుతున్నాయి. కానీ నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడగలవు, కానీ నువ్వు మాట్లాడటానికి ఇష్టపట్ల పక్కింటి వాడితో, ఎదురింటి వాడితో, స్నేహితుడితో. నీ గొంతు మోగపోయినాక నువ్వు మాట్లాడాలనుకుంటానికి చాలు, నీకు చేత కాదు. మై ఫ్రెండ్, లుక్ అంటు ద స్క్రిప్చర్స్, ఇట్ గివ్స్ యూ ద లైట్. దేవుని వాక్యం వైపు చూడు బాబు, నీకు అద్భుతమైనటువంటి వెలుగు పుడుతుంది. నేను వాక్యం చెబుతున్నప్పుడు చెప్పాను కదా, ఒక శబ్దం కోకిల వినపడిందని, రైట్? ఇంకొక శబ్దం, ఎవరో ఒక పెద్ద కుక్క పెంచుకుంటున్నారు. మా ఇంటి పక్కనే డాక్టర్ గారు ఉంటారు. వాళ్ళ కుక్క భలే అరుస్తోంది ఇప్పుడు. అది నా చెవుల్లో వస్తుంది. అది చాలా బలమైనటువంటి గంభీరమైన స్వరంతో అరుస్తోంది. ఇది ఈ పక్కన అరుస్తుంటే మరొక ప్రక్కన ఒక వీధి కుక్క అరుస్తోంది, రైట్? ఒక బలమైన జాతికి చెందిన కుక్క అరుస్తుంటే చాలా బాగుంది. మళ్ళీ వీధి కుక్క అరుస్తుంటే అది కూడా చాలా బాగుంది. God is giving everything to you to make yourself happy. To make yourself happy. And you make yourself most happy. నువ్వు సంతోషించాలని దేవుడు నీకు అనేకం నీ చుట్టూతో ఇస్తే నువ్వు వాటినేమి చూసుకో. ఇట్ ఈస్ ద హ్యూమన్ ప్రాబ్లం ఫ్రెండ్. ఏదైనా మనలో కొన్ని 100 చెట్ల ఫలాలుంటే తినద్దన్న దాన్నే చూశాడు. ఈజ్ ఇట్ నాట్ ద ట్రాజడీ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్? నీకు దేవుడు భార్యని ఇచ్చాడు, భార్యను చూడవు. సమంత లాగుంటే బాగుంటుంది, ఓల్డ్ పీపుల్ జయసుధలాగా ఉంటే బాగుంటుంది. అంతకు మించిన దాన్ని నీ ఇంట్లో ఇస్తే నీకు చూడలేవు. అందరూ చూస్తారు, కానీ నువ్వు మాత్రం చూడవు, రైట్? ఇవాళ భార్యాభర్తలు మిస్ అవుతోంది ఏంటి అని అంటే, దే ఆర్ మిస్సింగ్ ఈచ్ అదర్. దే ఆర్ మిస్సింగ్ ఈచ్ అదర్. ఇట్స్ నాట్ గాడ్స్ ప్లాన్ ఫర్ యూ. ఇట్స్ నాట్ ద గాడ్స్ ప్లాన్ ఫర్ యూ. అర్థమవుతుందా? దేవుడు ఈ విశ్వాన్నిచ్చి మీ ఇద్దరికి భార్యాభర్తలని బంధం ముడిపెట్టి గో హెడ్, వెళ్ళిపోండి అన్నాడు. బయటికి వెళ్ళండి, చూడండి, ఆనందించండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అరకు వెళదామా, లేకపోతే కులు మనాలి వెళదామా, లేకపోతే బెంగళూరు వెళదామా, మైసూరు వెళ్ళి బృందావన్ గార్డెన్స్ చూద్దామా? ఎందుకు? మరి అదే బృందావన్ గార్డెన్స్, అదే కులు మనాలి, అదే అరకు వ్యాలీ 50 ఏళ్ల భార్యాభర్తలకు ఆ అనుభూతిని ఇవ్వట్లేదేంటి? అవే కదా, అవే బృందావనం, అదే అరకు వ్యాలీ. హూ చేంజ్డ్? హూ మిస్డ్? దేవుడు మానవులకి జీవితకాలం అంతా కూడా ఆనందం ఇచ్చాడు. Even at the 80s, the same Vrindavan Gardens will give more enjoyment and more happiness.
కాబట్టి మనం మానవ పద్ధతుల్లో చిక్కుపోతున్నాం, జీవన వ్యాపారాల్లో చిక్కుపోతున్నాం. వీఆర్ నాట్ గివింగ్ టైమ్ టు వైఫ్, వీఆర్ నాట్ షేరింగ్ అవర్ పొజిషన్స్ టు అవర్ ఫ్యామిలీ మెంబర్స్. నువ్వు చాలా సాధించేశావు, కానీ నీ పక్కన నీ భార్య లేదు. ఏంటి ఉపయోగం? నువ్వు చాలా సాధించావు, అది నీ పిల్లల్ని ఇన్స్పైర్ చేయటం లేదు. ఏంటి ఉపయోగం? రైట్? నువ్వు పెద్ద ఉద్యోగం చేశావు, జిల్లా అధికారి చేశావు, నీ బిడ్డలకు ఆ స్ఫూర్తి రాలేదు. ఏంటి ఉపయోగం? నువ్వు పెద్ద వైద్యుడివి, కానీ నీ పిల్లలు ఆ త్రోవలో పైకి రావటానికి ఏమి ప్రయత్నం చేయలేదు. ఏంటి ఉపయోగం? నీ ఎవ్రీ అచీవ్మెంట్లో నీ వైఫ్ లేకపోతే, నీ వైఫ్స్ ఎవ్రీ అచీవ్మెంట్లో నువ్వు లేకపోతే, నీ పిల్లల అచీవ్మెంట్లో నువ్వు లేకపోతే ఏంటి కంటెంట్మెంట్ అండి బ్రతుక్కి? నువ్వు పెద్ద ఇల్లు కట్టుకున్నావు, నీ భార్య పాక విడిచి నేను రాను, ఐఎమ్ కంఫర్టబుల్ హీర్ అని ఆగిపోద్ది. ఏంటి ప్రయోజనం? నువ్వు పెద్ద కారు కొనుక్కుంటావు, నీ తల్లిదండ్రులు లెక్కనంటారు. ఏమిటి ప్రయోజనం? నిన్ను నువ్వు బిల్డ్ చేసుకున్నావు, ఓకే, వాట్ అబౌట్ ద అదర్ ఫ్యామిలీ మెంబర్స్? ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు బిల్డ్ దమ్ ఈక్వల్లీ? నువ్వు గుడికి వచ్చేస్తున్నావు, రైట్, ఆనందిస్తున్నావు, వెరీ గుడ్. వాట్ అబౌట్ యువర్ హస్బెండ్స్ హ్యాపీనెస్, స్పిరిచువల్ హ్యాపీనెస్, కంటెంట్మెంట్? యు ఆర్ లూజింగ్, యు ఆర్ ద లూజర్. ఐ లాస్ట్ 50 years ఇన్ మై లైఫ్. 50 ఏళ్ళు పోయిందండి జీవితంలో. వెనుతిరిగి చూసుకుంటే దేవుడు ఇచ్చింది ఎంత భాగ్యం ఇచ్చాడు నాకు. I got one family, very, 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 very most great, beautiful family. My father, my wife, my children, my sisters, my brother-in-laws, my niece. What a great gift it is to me. Somebody is there for me to cry, to support, to make me happy, టు మేక్ మీ లాఫ్. నేనేంటంటే అన్నిటి వెనకాల పరిగెడతాను. గిన్నీస్ బుక్ హ్యాపీనెస్ ఇస్తుందా? రేదర్ దాన్ మై సన్, హౌ కెన్ ద గిన్నీస్ బుక్ గివ్స్ మీ ద సాటిస్ఫాక్షన్? టెల్ మీ. దేవుడు మనకిచ్చింది గొప్ప వాటిని వదిలేసి ఏవేవో 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 చూస్తా. మహాత్మా గాంధీ ఇన్స్పైర్ చేశాడు అంటారు, కానీ నాన్న నన్ను ఇన్స్పైర్ చేశాడని ఎవడు చెప్తున్నాడండి? వాళ్ళు మాట్లాడండి. యువర్ ఫాదర్ ఇన్స్పైర్స్ యూ, యువర్ మదర్ టీచెస్ యూ ద రైచియస్నెస్. నాన్న దొంగతనం చేయకురా, నాన్న అబద్ధం ఆడకురా, నాన్న లంచం తీసుకోకురా. మా ఫాదర్కి నాకు ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది చాలా కాలంగా. అదేంటంటే, అరే నువ్వేమి సంపాదించవేంట్రా? నీ తోటి సేవకులందరూ చాలా 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 సంపాదించారు, గుళ్ళు కట్టారు, కార్లు కొన్నారు, డబ్బులు తూగుతున్నారా, గొప్ప సేవ చేస్తున్నారు. నువ్వు అందరికంటే గొప్ప సేవకుడు అవుతావు నేను అనుకుంటే నువ్వేంటి ఇట్లా కూర్చున్నావు? ఓకే, వాట్ యూ వాంట్ అని అడిగాను. డబ్బు 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 డబ్బు. దేవుడు డబ్బు ఇవ్వడా? చెప్పాడా ఇవ్వనని? నేను మా నాన్నతో పంతం చేసి డబ్బు సంపాదించడానికి వెళ్ళాను. విత్ ఇన్ 1 month ఐ ఎర్న్ 3 lakhs rupees ఇన్ వన్ ప్రాజెక్ట్. 3 లక్షలు సంపాదించాను. దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడారు, డోంట్ టేక్ ఇట్, డోంట్ టేక్ ఇట్, డోంట్ డైవర్ట్. మా నాయనకు వచ్చి చెప్పాను, నాయన నేను ఇలా పేదవాడిగా నేను చనిపోతాను. తలబట్టుకు కూర్చున్నాడు. రైట్. ఐ స్టార్టెడ్ రీడింగ్ ద బైబిల్ ఇన్ డిఫరెంట్ వే. బైబిల్ వేరేగా చదువుతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ఎర్న్ ద మనీ, ఐ వర్క్ ఫర్ మనీ. God did not allow me, and God allowed my money to be worked for me. దేవుడు నా డబ్బును పనిచేయటానికి ఒప్పుకున్నాడు, అది చేస్తున్నాను. మా నాన్న నన్ను పిలిచి చెప్పాడు, ఐఎమ్ వరింగ్ అబౌట్ యూ, వై ఆర్ యూ ఎర్నింగ్ మనీ? నెల క్రితమేమో ఎందుకు సంపాదించట్లేదురా అని తిట్టాడు, ఇప్పుడేమో నాన్న సంపాదించదురా అంటున్నాడు. ఎందుకో తెలుసా?
ఇఫ్ మనీ కమ్స్ ఇట్ మే లీడ్స్ ఎనీథింగ్. అది ఆయన భయపడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్ వాంట్స్ టు గివ్ యూ ద మనీ, బట్ యూ మస్ట్ బి డిసిప్లైన్డ్. యూ మస్ట్ లెర్న్ హౌ టు యూజ్ ఇట్, హౌ టు ఇన్వెస్ట్ ఇట్, హౌ టు సేవ్ ఇట్, హౌ టు ప్రొటెక్ట్ ఇట్, హౌ టు గివ్ ఇట్, హౌ టు హ్యాండిల్ ఇట్. AK-47 గన్ పిల్లలకి ఎందుకు ఇవ్వమండి మనం? He doesn't know how to operate it, how to use it, how to protect it, how to keep it well. మరి దేవుడు నీకు ఎందుకు ఇస్తాడు? God has given you a great thing, that is family. That is the family. The God's plan for you is family. God's plan for you is family. Don't neglect your family. Don't lose your family. యాకోబు కొడుకులు 12 మంది, కూతురు 13. అందరూ బయలుదేరి యోసేపు దగ్గరికి వచ్చారు ఐగుప్తుకి. దే ఆల్ స్టేడ్ టుగెదర్. దే ఆర్ హ్యాపీ. ఒకడు ఐగుప్తులో, ఒకడు కనానులో, ఒకడు గోషేనులో, ఒకడు ఇంకోటి కాదండి. అందరూ ఒక చోటకు వచ్చారు. ఏ ఫ్యామిలీ స్టేస్ టుగెదర్ విల్ గివ్ ద సాటిస్ఫాక్షన్. పండగ వస్తే ఎందుకు అందరూ ఆనందిస్తారు తెలుసా? పండగ వచ్చినందుకు కాదు, కుటుంబాలు కలుసుకున్నందుకు. పండగ వచ్చినప్పుడు మేము మా అమ్మమ్మ గారి ఇంటికి చేరేవాళ్ళం సమ్మర్ వెకేషన్స్లో. మేము అప్పుడు అబ్జర్వ్ చేస్తుండేవాళ్ళం. మా మానమామ ఉండేవాడు, నా భార్య తండ్రి. ఆయన మేము వెళ్ళగానే కోళ్ళ కోసం వెళ్ళేవాడు. ఇంకో మేనమామ ఉండేవాడు, ఆయన స్వీట్స్ తీసుకొచ్చేవాడు. మా మదర్ డబ్బులు ఇచ్చి మిగతా నీడ్స్ తీసుకుని రమ్మనేది. అందరం కూడా జాయిన్ అయ్యేవాళ్ళు, అందరం కూడా కలిసి భోంచేసేవాళ్ళు, అందరం కూడా కలిసి ఆడుకునేవాళ్ళం. పెద్దవాళ్ళంతా కబుర్లు చెప్పుకునేవాళ్ళు, పోటాడుకునేవాళ్ళు. అప్పుడప్పుడు అందరూ కలిసేవాళ్ళు కదా, ముక్కు చీరేటట్టుగా దెబ్బలు ఆడుకునేవాళ్ళు. అక్క తమ్ముళ్ళు, అన్న చెల్లెళ్ళు అందరూ కూడా గట్టిగా కరుచుకునేవాళ్ళు, తిట్టుకునేవాళ్ళు, ఇసురుకునేవాళ్ళు. కాసేపటికి కలిసిపోయేవాళ్ళు. ఆ తర్వాత ఒకళ్ళు విడిపోతున్నప్పుడు ఏడ్చుకుంటూ విడిపోయేవాళ్ళు. దిస్ ఈస్ ద ఫ్యామిలీ గాడ్ హ్యాస్ గివెన్ అంటు యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సంతానాన్ని ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? బహుమానాలకు ఇస్తున్నాడు. యు ఆర్ నెగ్లెక్టింగ్ యువర్ చిల్డ్రన్. నువ్వు డ్యూటీకి వెళ్ళేప్పటికీ నీ పాప లెగదు ఇంట్లో, నీ కొడుకు లెగడు, వెళ్ళిపోతావు. వాళ్ళు పడుకున్నాక వస్తావు. వాళ్ళ కోసం సంపాదిస్తున్నావు, అది వాళ్ళకి తెలియదు. యూ వోంట్ గివ్ దెమ్ ద టైమ్. యూ డోంట్ వాంట్ టు టాక్ విత్ దెమ్. దే వాంట్ టు టాక్ విత్ యూ, బట్ యూ డోంట్ అలౌ దెమ్ టు టాక్ విత్ యూ. వాళ్ళు నీతో మాట్లాడాలి, మా నాన్నతో గడపాలి అని చూస్తారు. కుదరదు. మా ఇంట్లో మా మనవడు ఉన్నాడండి, వాడి పేరు ఆర్యన్ డానియల్ అయ్యగారు. నేను అయ్యగారు అని పిలుస్తానండి. వాడు వాళ్ళ నాన్నతో ఆటలు ఆడుతూ ఉంటాడండి. అబ్బా, అసలు ఆయన డాక్టర్, MBBS డాక్టర్. వాళ్ళిద్దరూ అలుగుతారు, ఒకళ్ళకొకళ్ళు పోటాడుకుంటారు, దెబ్బలాడుకుంటారు. వాడు తిడతాడు, వాడితో తిట్టించుకుంటాడు, వాడిని తిడుతుంటాడు, వాడు మీద ఎక్కి తొక్కుతూ ఉంటాడు, వాడు దాక్కుంటాడు, పట్టుకోమంటాడు. అట్లాంటి రోజులు వస్తాయా? ఫ్యామిలీ ఈజ్ ద గాడ్స్ గిఫ్ట్. ఎంజాయ్ ద ఫ్యామిలీ లైఫ్. ఎంజాయ్ ద ఫ్యామిలీ లైఫ్. నాకు 2 కొడుకులేనండి. చిన్నప్పుడు మా పెద్దబాబుకి నా మేనగోడలు డ్రెస్ ఉండేది, చాలా బ్యూటిఫుల్, బ్లాక్, గోల్డ్, సిల్వర్ మిక్స్డ్. ఆ గౌన్ వేసి ఫోటో తీసుకొని మేము చాలా మురిసిపోతూ ఉండేవాళ్ళం. ఎప్పుడు అనుకుంటాం ఆడపిల్ల ఇంటికి సంపద, అందము. మరి అదే ఆడపిల్ల వాడు ఎందుకు భారం అయిపోయిందండి? నేను మనవి చేస్తున్నాను, ఫ్యామిలీ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. భార్య దేవుడిచ్చు దానము, బిడ్డలు దేవుడిచ్చు బహుమానము, తల్లిదండ్రులు దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యము. నీ తల్లిదండ్రులు, వాళ్ళకు నువ్వే స్వాస్థ్యం, వాళ్ళకు నువ్వే కన్ను.
go back to the values. Get back to the truth. మళ్ళా వెనక్కి రండి. లోకంలో కలిసిపోయారు. యు ఆర్ సో బిజీ, చాలా బిజీ అయిపోయావు. వదిలిపెట్టవయా నీ బిజీ థింగ్స్. పరిగెత్తి మాంసం తినక్కర్లేదండి. కూర్చొని గంజి తాగిన కుటుంబంతో కలిసి హాయిగానే ఉంటుంది. నేను మనవి చేస్తున్నాను, వాట్ యూ వాంట్ టు ట్రై, వాట్ యూ వాంట్ టు ఎర్న్. దేవుడిచ్చిన అన్నీ వదిలిపెట్టుకొని ఏంది బాబు నువ్వు చేస్తున్నావు? నువ్వు రేమండ్స్ బట్టల కోసం పరిగెత్తున్నావు. ఒకప్పుడు రేమండ్స్ బట్టలు లేవే. పంచెలు దోవతలతో మన పెద్దలు బాగున్నారే. ఇవాళ సూట్ కేసుల నిండా, బీరువాల నిండా కోట్లు, సూట్లు, బూట్లు, పట్టుచీరలు నిండిపోయాయి. కానీ ఆనందం లేదేంటి? ఆనందము ఎక్కడుంది అని అంటే దేవుడు ఇచ్చిన దానిలో ఉన్నది. దేవుడు ఇచ్చిన దానిలో ఉన్నది ఆనందం. దాన్ని వదిలిపెట్టేశావు. నేను ఎందుకు చెబుతున్నాను? కొలస్సీ పత్రిక 3:18 నుంచి 21 వరకు ఫ్యామిలీ 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 ఫ్యామిలీ. గాడ్స్ ఫోకస్ ఈజ్ ఆన్ ద ఫ్యామిలీ. దేవుడికి కుటుంబం కావాలి. అందుకే పరలోకానికి మనల్ని తీసుకెళ్తున్నాడు. హీ ట్రీట్ us as the family member, not as servant. నేను ముగిస్తున్నాను బాబు, నేను ముగిస్తున్నాను. గాడ్ ఆల్సో వాంట్స్ ఎ ఫ్యామిలీ. దేవునికి ఒక కొడుకున్నాడు. ఆయన ద్వారా మన కొడుకులుగా తీసుకుంటున్నాడు. దేవుడికి అదర్ రిలేషన్షిప్స్ కాదు. గాడ్ వాంట్స్ ద సన్స్. మనకి కొడుకులు పుట్టాలంటుంది కదా, దేవుడికి కూడా అదే ఉంది. జెండర్ డిఫరెన్స్ లేకుండా దేవుడు మనల్ని కుమారులుగా స్వీకరించదలుచుకున్నాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించండి. దేవుని ప్రేమను అనుభవించండి. పాపాన్ని విడిచిపెట్టండి. పశ్చాత్తాపడండి. ఆస్క్ ఫర్గివ్నెస్ టు యువర్ వైఫ్ అండ్ యువర్ హస్బెండ్. నీ భర్తను క్షమాపణ కోరు, నేను లోబడలేదు ఎంతకాలం అని. నీ భార్యను క్షమాపణ కోరు, నేను నిన్ను ప్రేమించలేకపోయానని. కోహినూరు వజ్రాన్ని ఆశిస్తున్నారు. అంతకంటే పెద్ద వజ్రం అయ్యా నీ భార్య నీకు, నీ భర్త నీకు. నీ బిడ్డలు కోహినూరు వజ్రం కంటే కోట్ల రెట్లు విలువ. కోహినూరు వజ్రాన్ని ఎన్నిసార్లు చూడటానికి వెళ్ళినా అది నవ్వదు, అది మాట్లాడదు, అది పలకరించదు, అది స్పందించదు. బట్ గాడ్ పుట్ మోర్ దాన్ దట్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ చేతుల్లో నీ బిడ్డను పెట్టాడే, ఆ బహుమానం విలువ ముందు కోహినూరు వజ్రం ఒక తలవరింటి కథ వాల్యూ చేయదు. నీ బిడ్డలు పనికిరాని వాళ్ళ కనపడుతున్నారు. దే ఆర్ ద వెపన్స్. దే ఆర్ ద వెపన్స్ అండ్ ద ప్రొటెక్షన్ ఫర్ యూ. మర్చిపోయాం మనం. దేవుని వాక్యం దగ్గరికి వద్దాము, ఆనందిద్దాము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీరు మాకేమిచ్చారో చూసుకోకుండా తపన పడుతున్నాం. మా ముందున్న ధనాన్ని, ధనరాశులను విస్మరించి భిక్షాటం చేస్తున్నాం. ఆ రోజున హాగరు తన ఎదుట ఉన్న నీటి బొగ్గను చూడక నీటి తిత్తె, అయిపోయిన నీటి తిత్తెను చూసి ఏడుస్తుంది. మా బ్రతుకులు హాగరు వలె ఉన్నాయి. యు ఆర్ ద ఫౌంటైన్ ఆఫ్ లివింగ్ వాటర్. జీవపు ఓటనైనా మీరు మాలో ఉండగా మేము తప్పుకుంటున్నామంటే తప్పు మాది, క్షమించండి. నా తండ్రి ఇంట ఆహారం సమృద్ధి ఉంది, నేను భిక్షాటన చేస్తున్నాను, పందుల పొట్టు తింటున్నానని గ్రహించే స్థితి మాకిచ్చి నీ యొద్దకు తిరిగి రావడానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడైనను గాక. ఆమేన్.